వేడివేడి అన్నంలో పచ్చికారంతో చేసిన వంకాయ కర్రీని కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు లిటిల్ బగట్ వ్లాగ్స్. ఈరోజైతే మనము పచ్చికారంతో చేసిన వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తర్వాత పోపు గింజలు, ఆనియన్, కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకున్న తర్వాత నేనైతే వంకాయలని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనకు కారంకి తగినంత పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి, నేను ఇక్కడ చూపించే విధంగా. ఇప్పుడైతే ఈ పేస్ట్ని ఈ కడాయిలో అయితే వేసేసుకొని బాగా వేయించుకోవాలి. దీంట్లో నుంచి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అలాగే ఉడికించాలన్నమాట. నేను ఇక్కడ చూపించాను కదా. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వాలి. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి అయితే స్పూన్తో అన్నీ కలిపేసుకోవాలి, మొత్తం కలిసిపోయేటట్టు. తర్వాత అయితే దీనిపైన మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే బాగా ఉడకనివ్వాలి. తర్వాత అయితే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెము పల్లీల పౌడర్ అయితే వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అయితే అలాగే ఉడకనివ్వాలి. లాస్ట్లో అయితే నేనైతే కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే అలాగే ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా వచ్చిందో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.